అరుడెన్డేల్ అనే సందడిగా ఉండే పట్టణంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు, ఈథన్ మరియు జూలియన్. వారిద్దరూ విడిపోని స్నేహితులు. చిన్ననాటి నుంచి రహస్యాలు పంచుకున్నారు, కలలు కట్టారు. ప్రతి శనివారం సైకిళ్లపై తిరుగుతూ అడవిదారుల్లో పరిగెత్తేవారు. ఒకే నాణానికి రెండు అంచులులాగా ఎల్లప్పుడూ ఒకరికి ఒకరు తోడుగా ఉండేవారు. ఈథన్ గజిబిజి జుట్టు, తొందరపాటు స్వభావం కలవాడు. అతడు కలలవాడు. తన మాటలతో ఎప్పుడూ చూడని లోకాలను చిత్రిస్తూ వాటిని రంగులంటి కథలుగా మార్చేవాడు. జూలియన్ సవ్యంగా దువ్విన జుట్టుతో, ఆలోచనాత్మక మేధస్సుతో ఉండేవాడు. వారి సాహసాల కోసం అద్భుతమైన ప్రణాళికలు వేయగలిగేవాడు. అలా వారిద్దరూ కలిసినప్పుడు భిన్నతలో ఏకతవం, నిశ్శబ్దంలో నవ్వులు. కాని నిజమైన స్నేహితుల్లాగా కొన్నిసార్లు చిన్న చిన్న తగాదాలు జరిగేవి. ఎవరు హీరో అవ్వాలో, ఎవరు ఎక్కువ దూరం సైకిల్ జంప్ చేశారో అనే విషయాల మీద గొడవలు వచ్చేవి. కాని ఆ తగాదాలు ఎల్లప్పుడూ ఒక చిరునవ్వుతో, ఒక చేతి కలుపుతో, వచ్చే వారానికి కొత్త సాహస ప్రణాళికలతో ముగిసేవి. ఒకరోజు వారి జీవితంలో మలుపు వచ్చింది. ఎప్పుటిలా తిరుగుతూ పట్టణం చివరిలో ఉన్న పాడైపోయిన లైబ్రరీని కనుగొన్నారు. ఆసక్తితో ఉప్పొంగిపోయిన ఈథన్ వెంటనే వెళ్లి లోపల దాగిన ఖజానాలను కనుగొందామని కలలు కనేవాడు. కాని జూలియన్ మాత్రం జాగ్రత్త వహించాలని అన్నాడు. ముందుగా మ్యాప్, టార్చ్, కావాల్సిన సామాను తెచ్చుకుందా, తర్వాత వెళ్దామని. ఆ వాదన క్రమంగా వేడెక్కింది. కలలు, ప్రణాళికలు ఢీకొన్నాయి. మాటలు కత్తిలా పదునుగా మారి నిశ్శబ్దాన్ని మిగిలాయి. కోపంతో ఇద్దరూ ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు. రోజులు వారాలుగా మారాయి. అర్డెన్డేల్ సూర్యుడు వెచ్చదనం కోల్పోయాడు. సైకిల్దారులు ఖాళీగా మిగిలాయి. లైబ్రరీ మాత్రం అలాగే మర్మంగా అన్వేషణ కోసం ఎదురుచూసింది. ఒకరోజు ఈథన్ తన పాత అల్మారాలో దుమ్ముతో కప్పబడిన ఒక కవర్ను కనుగొన్నాడు. అందులో వారి చిన్ననాటి స్కెచ్చులు ఉన్నాయి. అదే సమయంలో జూలియన్ వారి పాత మ్యాప్ను చూశాడు. ఆ క్షణంలో వారిద్దరికీ అర్థమైంది, ఒకరికి ఒకరు అవసరమని. పేజీకి పదాలు అవసరమైనట్టు, ఆకాశానికి సూర్యుడు అవసరమైనట్టు. చివరికి ఈథన్ ఆ కవరుతో జూలియన్ ఇంటి తలుపు తట్టాడు. జూలియన్ చేతిలో మ్యాప్తో ఒక జాగ్రత్తపూర్వకమైన చిరునవ్వుతో తలుపు తెరిచాడు. ఏ మాటలు అవసరం లేదు, సంకేతం చాలు. వారిద్దరూ కలిసి లైబ్రరీ వైపు బయలుదేరారు. చేతిలో చేయిలు వేసుకుని కొత్త సాహసానికి సిద్ధమయ్యారు. అన్ని అపార్థాలను పక్కనబెట్టి తిరిగి ఒక్కటైన స్నేహబంధంతో ముందుకు సాగారు.